హలో నమస్తే. నా పేరు పంజాబ్ పట్నాయక్. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత నేను వీడియో స్టార్ట్ చేశాను. సో కొంతమందికి ఏంటంటే సామాన్య భూతకాల్, సామాన్య వర్తమాన కాల్, సామాన్య భవిష్యత్ కాల్లోని డిఫరెన్స్ అడుగుతున్నారు. సో ఏంటి అంటే సాमान्य भूतकाल कार्य के समय का बोध नहीं होता है. అంటే మనం ఏ పని చేస్తున్నామో అది ఎప్పుడు అయింది ఏంటి దాన్ని టైం తెలియదు అనమాట. సో దానికి సామాన్య భూతకాల్లో మనం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటి? మోహన్ ఆయా, మోహన్ వచ్చాడు. కబ్ ఆయా పతానే, ఎప్పుడు వచ్చాడో తెలీదు, రావడం తెలిసింది అంటే వచ్చేసాడు కాబట్టి అది భూతకాల్లో వెళ్ళిపోతుంది. ఓకే, సో మోహన్ ఆయా కబ్ ఆయా పతానే, రావడం మాత్రం వచ్చాడు, ఎప్పుడు వచ్చాడో తెలీదు. సో సమయ తెలీదు, టైం తెలీదు అన్నదే మీకు సామాన్య భూతకాల్లో వెళ్తుంది. ఓకే, అదే ఎగ్జాంపుల్ ఏంటంటే సబ్ చాయ్ పియే, కమలా ఆయి. సో ఇందులో సింపుల్ ట్రిక్ ఐడెంటిఫై చేయడానికి కొన్ని సెంటెన్స్ ఇచ్చేస్తారు. ఏంటి అంటే ఇక్కడ వాక్యకి అంతమే యా ఏ ఈ ఆయేగా. ఓకే, లాస్ట్లోని యా ఏ ఈ. యా ఏ ఈ ఏంటి అంటే సింగులర్. ఓకే, పుల్లింగ్ ఒకటి, స్త్రీలింగ్ పుల్లింగ్ యా వస్తుంది, స్త్రీలింగ్ ఈ వస్తుంది, బహువచనంలోని ఏ వస్తుంది అన్నమాట. ఇది సింపుల్ ట్రిక్. ఏంటి? సామాన్య భూతకాలం. ఇప్పుడు సెకండ్ చూద్దాం. సామాన్య వర్తమాన కాలం. వర్తమానం ప్రెజెంట్ టెన్స్. इसमें कार्य वर्तमान में होना पाया जाता है. कंटिन्यू ఇప్పుడు వర్క్ అవుతుందని తెలుస్తుంది అన్నమాట. సీత కాఫీ పీती है. ఓకే, సీత కాఫీ తాగుతుంది అంటే డైలీ రొటీన్ హ్యాబిట్స్ ఎక్కువ. సూరజ్ పూరబ్ మే ఉగుతా హై, పూర్వ దిశలోనే వస్తాడు అని. సో ఇది కంటిన్యూ అనమాట, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దీనికి సామాన్య వర్తమాన కాలాన్ని అంటాం. దీని ఎగ్జాంపుల్. దీని ట్రిక్ ఏంటి అంటే సింపుల్ ట్రిక్. इसमें के पहले, इसमें है के पहले. ओके, इसमें है అంటే ఇది है के पहले ता ते ती आता है. ता ఓకే పుల్లింగ్, టీ స్త్రీలింగ్, తే బహువచనం. ఈ మూడు వస్తాయి దేని ముందు? హై ముందు. సో అది సింపుల్గా చిన్న ఐడెంటిఫై చేసుకోవడానికి సామాన్య వర్తమాన కాలని వస్తుంది అన్నమాట. అలాగే నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి? సామాన్య భవిష్యత్ కాల్. ఓకే, సామాన్య భవిష్యత్ కాల్లో కూడాను ఇస్మే కార్య ఆనే వాళ్ళ సమయమే పూర్ణ హోంగి, వచ్చే టైంలోని ఆ వర్క్ కంప్లీట్ అవుతుందని మనం కన్ఫర్మ్గా చెప్తాం. సో అందుకే సామాన్య భవిష్యత్ కాల్లో రాస్తాం. మై పడుంగా. ఓకే, మై పడుంగా. అలాగే రాము పత్ర లిఖేగా, రాము పత్ర రాస్తాడు. సీత కల్ ఆయేగి, రేపు వస్తుంది. కల్ ముంబై జాయేంగే, మేము రేపు ముంబై వెళ్తాం. సో ఇందులో ట్రిక్ ఏంటి అంటే ఇస్మే వాక్యకి అంతమే గా గే గి ఆయేగా. ఇక్కడ కూడా అలాగే గా పుల్లింగ్, గి స్త్రీలింగ్, గే అంటే బహువచనం గురించి యూజ్ చేస్తాం. సో ఈ చిన్న ట్రిక్ చూసేసి ఈ సెంటెన్స్ చూసేసి ప్రాక్టీస్ చేయండి. సామాన్య భూతకాల్, సామాన్య వర్తమాన కాల్, సామాన్య భవిష్యత్ కాల్లోని క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే బాయ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.